హే గాయ్స్, వెల్కమ్ టు రాధాస్ కిచెన్. ఈరోజు నేను చేస్తున్నామంటే అలసంద వడలు. వీటిని ఎలా చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ అలసందల్ని రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. పొద్దునే వాటిని నీట్గా శుభ్రం చేసుకోండి. నేనైతే రోల్లో రుబ్బుకుంటున్నా, లేదు అంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. రుబ్బుకుంటే రుచి చాలా బాగుంటుంది. రుబ్బుకునే ముందు కొన్ని అలసందల్ని తీసి పక్కన పెట్టుకోండి, ఎందుకని తర్వాత చెబుతాను. అలసందలతో పాటు కాస్త ఉప్పు మీ రుచికి తగ్గట్టు, అలానే మిరపకాయలు మీ కారానికి తగ్గట్టు ఒక ఎర్రగడ్డ వేసుకొని రుబ్బుకోండి. అలా రుబ్బుకున్న పిండిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న అలసందల్ని, అలానే కాస్త కొత్తిమీరని తరిగి వేసుకొని పిండి అంతా మరీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల వడలు రుచిగా క్రిస్పీగా ఉంటాయి. అలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని వడలుగా తట్టుకొని ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, అప్పుడే వడలు లోపల బాగా కుక్ అవుతాయి, అలాగే బయట క్రిస్పీగా అవుతాయి. ఆ వడల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అంతే, చూడండి వడలు లోపల బాగా కుక్ అయ్యాయి, బయట బాగా క్రిస్పీగా ఉన్నాయి. ఇవి ఎర్రగారం లేదా నాన్ వెజ్ కర్రీలోకి చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మరిన్ని వంటల రెసిపీస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.